హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం దద్దోజనం అన్నమాట. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, శుభ్రం చేసి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసేసి ఉడికిచ్చాను అనమాట. దానిలో సాల్ట్ కూడా వేసేసాను బియ్యంలోనే. అలా ఉడికిచ్చి దించాను అనమాట. మెత్తగా అయిపోయింది. దాన్ని అలా క్రష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా చేసుకొని వేరే బౌల్లో తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పాలు పోసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో పోపు పెట్టుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, శనగ బేడలు, పల్లి పప్పులు, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అన్ని ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకండి మొత్తం వేసేసుకొని వేగిచ్చేసేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకోవాలండి, నూనె కాకుండా. అలా 2 కప్పులు, అదే కప్పుతో 2 కప్పులు పెరిగేసి కలుపుకున్నాను. ఇప్పుడు మనకి పోపు వేగిపోయిందన్నమాట. చూసారా, పోపు వేగిపోయింది. అలా వేసేసుకొని కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. 2వ రోజు ప్రసాదం ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.